మొదటి ఉత్తరం చూద్దామండి. విజయనగరం నుంచి జానకీరామ్ రాస్తున్నారు. గర్భిణీలు ఆలయాలకు వెళ్ళకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకరాత్రే కలలం భవతి, ద్వితీయే బుద్బుదం భవతి, అర్ధమాసాభ్యంతరేణ కఠినం భవతి, ఏకమాసాభ్యంతరేణ మృదులం భవతి. ఈవేళ ఉన్నట్టుగా ఏ వైద్యశాలలు కానీ వైద్యశాలల్లో ప్రత్యేకమైనటువంటి ప్రయోగశాలలు ఏమాత్రం లేనటువంటి రోజుల్లో గర్భంలో ఉండే శిశువు అసలు ఎలా ప్రారంభ దశ నుంచి వస్తుందో చెప్పారు వాళ్ళు. ఏకరాత్రే కలలం భవతి. పురుషుని చేత స్త్రీ ఎప్పుడు గర్భధారణని కలిగిందో, గర్భాన్ని ధరించే రోజు అయిందో, కలలం భవతి, నురుగులా అలా 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 ఉంటుంది మొదటి రాత్రి. ద్వితీయే బుద్బుదం భవతి. ఆ చిన్న 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 నురుగులా ఉండేటంతా కలిపి ఒక బుడగల అవుతుంది రెండవ రాత్రికి. అర్ధమాసాభ్యంతరేణ 15 రోజులు అయ్యేసరికి కఠినం భవతి, గట్టిగా ముద్దలా ఏర్పడుతుంది. ఏకమాసాభ్యంతరేణ మృదులం భవతి, మెత్తని మాంసపు ముద్దలా అవుతుంది సరిగ్గా నెల అయ్యేసరికి. ఇలా మొత్తం ఆ ఉపనిషత్తు అంత విషయాన్ని సంతానం యువతలకి వచ్చేంత వరకు కూడా వివరించి చెప్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఏ క్షణంలో అయినా గర్భం స్రవించవచ్చు, అంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉండవచ్చు. అది భౌతికంగా కానీ మానసికంగా కానీ రెండు విధాలా జరగచ్చు. భౌతికంగా అంటే గబగబా పరిగెత్తడం, ఏదో వాహనం వెళ్ళిపోతుందని ఎగిరి దాంట్లోకి దూకడం, లేదా వాహనం వెళ్ళిపోతుందేమో అని వేగంగా దిగడం, మేడమెట్లని పైకెక్కడం కిందికి దిగడం, లేక పోటీల్లో పాల్గొని పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేస్తే ఏ క్షణంలో అయినా గర్భస్రావం జరగచ్చు. తల్లి తండ్రి ఆ పిల్లని కూర్చోబెట్టుకుని, అమ్మాయి నీకు నెల తప్పావు కాబట్టి ఇది పద్ధతి కాదే, సంతానం అనేది ఎంత కష్టమైనటువంటి విధానం నీకు తెలియదు. మేం సంతానాన్ని కన్నాం కాబట్టి సంతానపు ఎదురుచూపులో ఉండే ఆనందం మాకు తెలుసు. ఆనందంతో పాటు పాపం నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఈ గర్భం కలిగిన కారణంగా శారీరకంగా పడతావో కూడా మాకు అనుభవపూర్వకంగా తెలుసు. అంచేత నిదానంగా ఉండు అని తల్లి తండ్రి ఆ పిల్లకి రక్షణగా ఉండాలి. అందుకే పూర్వం రోజుల్లో 2వ నెల దాటి 3వ నెల వచ్చింది అని అనగానే వైద్యుడు ఇది గర్భమే అని నిర్ధారించిన తర్వాత వెంటనే తల్లి తండ్రి వచ్చేవారు. అమ్మాయిని అక్కడికి పుట్టింటికి తీసుకుపోయేవారు. పుట్టింటికి వెళుతూనే అమ్మాయి మాసిన గుడ్డలు అవన్నీ కూడా విసిరేసి, అమ్మ అదిగో అవి, ఇది మహారాణి కదా అక్కడ, ఇక్కడ అత్తింట్లో ఉన్నట్టయితే అన్నీ తనే చేసుకోవాలి. పూర్వులు అందుకనే ఈ అమ్మాయిని చక్కగా జాగ్రత్తగా మానసికంగా పరిశుభ్రంగా ఉండేలా, మానసికంగా ఆందోళన లేకుండా ఉండేలా పుట్టింటికి తీసుకెళ్ళేవారు. ఆవిడ అడుగుతున్నారు, గర్భిణులు దేవాలయానికి వెళ్ళొచ్చా? ఒక్కటే తల్లి సమాధానం, ఏ క్షణంలో అయినా సరే ఏదైనా ఆ విధమైనటువంటి కష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో అందరూ నిలబడి మంత్రపుష్పమే చెప్తూ ఉంటే ఒక 40 నిమిషాల సేపు నిలబడవలసి వస్తే ఏమో శరీరం తట్టుకోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు, ఇతర అనారోగ్యాలు ఉండి ఉన్న పక్షంలో. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అర్చన చేస్తూ ఉంటారు, ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది. సరికానటువంటి ప్రదేశంలో కూర్చోవలసి వస్తుంది. లేదా భర్త తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఏ ద్విచక్ర వాహనం మీదైనా వచ్చేప్పుడు ఎత్తు పల్లం కుదుపుల్లో పడుతూ ఉండవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరమ ప్రశాంతంగా గడపవలసినటువంటి ఆ 9 నెలల కాలాన్ని 3వ నెలలో నిర్ధారింపబడుతోంది కాబట్టి అక్కడి నుంచి చూస్తే 6 నెలల కాలాన్ని మానసికంగా ఇబ్బంది లేకుండా, భౌతికంగా అంటే శారీరకంగా ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉన్నట్టయితే ఎంత హాయి. దీనికి గర్భం వచ్చింది, నన్ను చూడడానికి రాలేదా అని భగవంతుడు కర్రొచ్చుకురాడు. అమ్మవారు అమాంతంగా బెత్తం పుచ్చుకుని రావే అనదు. ఇంట్లో కూర్చునైనా ఆ జపాన్నో ధ్యానాన్నో మంత్రమన్నానో దేన్నో దాన్నో చేయొచ్చు.
అంచేత అలా ఆలోచించుకుని ఇప్పుడు ఈ గర్భిణీ అయినటువంటి ఆమె వెళ్ళకపోయినందువల్ల ఏ విధమైనటువంటి అసలు దేవుణ్ణే చూడదని నలుగురు అనుకున్నా నీకేం నష్టందా? నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ ఆలోచన బట్టి చేసుకో. ఇంట్లో దేవతలు లేరు, అక్కడికే వెళ్ళి చేయాలని ఏమైనా ఉందా? చాలామంది పాపం ఉద్యోగ ధర్మం కోసం కుటుంబం బాగా నడవాలనే అభిప్రాయం ఉండి ఇంకా 5 రోజులు 6 రోజుల్లో కాన్పు అవుతుందన్నప్పుడు కూడా వెళుతున్నారు. నిజంగా హృదయపూర్వకమైనటువంటి బాధ కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే. పాపం కుటుంబాలు చిన్నవి, లేకపోతే జరగదు. భగవంతుడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభుత్వం వారు చాలా గొప్ప పని చేశారు కాబట్టి నీకు సెలవు ఇస్తున్నానమ్మాయి అని అంటే, కొంతమంది ఆ సెలవు కాలంలో ఇంకో చోట చేరి ఉద్యోగాన్ని చేస్తే డబ్బైనా చేయం. లోపలుండే పిల్లవాని మీద ఈమెకుండే మొత్తం మానసికమైన ఆందోళన అంతా చేరుతుంది. ఆ పైవాడు ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పైవాడు ఎందుకు రాలేదు సరిగా అని తిట్టు తిడితే ఆ తిట్టు ఈమె ద్వారా ఆ పిల్లవానికి వెళ్ళి ఈవిడ పడే మానసికమైన బాధ అంతా వాడికి వస్తుంది. 100 ఏళ్ల పాటు వాడితో పడాలి కదా. అంచేత ఆలోచించి ఆ కష్టం లేకుండా పుట్టింటికి వెళ్ళి సుఖంగా కానీ ఉండగలిగితే చాలా మంచిది. గర్భిణి ఆలయానికి వెళ్ళి తీరాలనేమో ఏమాత్రమూ లేదు. ఆలయం మీ ఇంటికి పక్కనే ఇంకో చోట సమీపంలో ఉంటే ఏ విధమైన కుదుపులు లేకుండా అనిపిస్తే వెళ్ళండి. నిర్భయంగా కూర్చోండి, తప్పేం కాదు. లలితా సహస్రనామాన్ని కూడా పడుకొని చదువుకోమని అమ్మవారు అంగీకరించింది అంటే ఎంత గొప్ప ఆవిడ. పడకుర్చీలో పడుకుంటావా, చదువుకుంటావా, శ్రీమాత శ్రీ మహారాజుని చదువుకో, నేను అంగీకరిస్తాను. ఎంత గొప్పది. అలా దైవాలే మనకి అనుకూలతని కలగజేస్తూ ఉంటే మనం ప్రతికూలతని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఏ న్యాయం? కాబట్టి గర్భిణి శరీర ఆరోగ్యం సహకరిస్తే అంత మాత్రమే తప్ప మరీ పెద్ద కొండలకేయడం అవి ఏమాత్రమూ సరే కాదు.